నిన్న సోమవారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో పాయింట్ల టేబుల్లో పంజాబ్ కింగ్స్ టాప్ 2 లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. అలాగే మొదటి క్వాలిఫైర్ లో తలపడే అవకాశాన్ని అందుకుంది. ఈ ఓటమితో ముంబై పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి పరిమితమైంది. అయితే ముంబై జట్టు ఫైనల్ చేరేందుకు 2 మ్యాచ్ల్లో అంటే ఎలిమినేటర్ అలాగే రెండో క్వాలిఫైర్ లో విజయం సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే పంజాబ్ తో ఓటమి అనంతరం ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అందులో హార్దిక్ పాండ్యా ఒక్కసారి కాదు 2 సార్లు శ్రేయస్ అయ్యర్ తో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించినట్లు కనిపిస్తుంది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో సమస్య ఉన్నట్లుగా అర్థమవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సహచర ఆటగాడు షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఇలానా చేసేదంటూ హార్దిక్ పాండ్యాపై టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గెలుపోటములు సహజమే, అలాగే ఎవరి ఫ్రాంచైజీకి వాళ్ళు న్యాయం చేయాలి కాబట్టి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఫ్రాంచైజీ ఓనర్ల మధ్య లేని వ్యత్యాసం ఆటగాళ్ల మధ్య మీకెందుకంటూ అభిమానులు ముఖ్యంగా హార్దిక్ పాండ్యాపై సీరియస్ అవుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని 9 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ విజయం సాధించి 11 ఏళ్ల తర్వాత తొలి క్వాలిఫైర్ లోకి అడుగుపెట్టింది పంజాబ్ కింగ్స్.